రాజు అయితే కావ్యని తీసుకొని రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక కావ్య అక్కడ ఉన్న రిజర్వ్డ్ బోర్డు చూసి ఏంటి ఈయన నా కోసం స్పెషల్గా బుక్ చేసినట్టుగా ఉన్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య ఎలా అంటూ ఉంటుంది, ఏమండి ఈ సర్ప్రైజ్ ఈరోజు మాత్రమేనా, ఇంకెప్పుడు ఉండవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో రాజు అయితే నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, నీకు ఇంకా ఇలాంటి సర్ప్రైజ్లు బోల్డ్ అని చూపిస్తాను నేను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. దాంతో కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ అయితే ఎలా అంటూ ఉంటారు, ఈరోజు మన రెస్టారెంట్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, దుగ్గురాల వారసుడైన రాజ్ అలాగే కావ్య వాళ్ళైతే ఇక్కడికి వచ్చారు. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళైతే రాజ్ సార్ అయితే కావ్య మేడంకి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట, అదేంటో మనం కూడా తెలుసుకోవాలని చెప్పి మేనేజర్ అయితే అందరితో చెప్తూ ఉంటాడు. అది విని రాజ్ నవ్వుతూ ఉంటాడు. అది చూసి కావ్య అయితే ఏంటి ఈయన నా కోసం నిజంగానే ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారా, ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయా అని చెప్పి కావ్య సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.